కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ తాజా సమాచారం. అమెజాన్ రక్షణ కోసం బ్రెజిల్, ఫ్రాన్స్ పెట్టుబడి ప్రణాళిక. బ్రెజిల్, ఫ్రాన్స్ అధ్యక్షులు అమెజాన్ రక్షణ కోసం $1.1 బిలియన్ పెట్టుబడి పెట్టే సంయుక్త ప్రణాళికను ప్రకటించారు. ఈ పెట్టుబడిలో ఫ్రెంచ్ గయానాలోని అమెజాన్ అడవి ప్రాంతాలు కూడా భాగంగా ఉంటాయి. రాబోయే 4 ఏళ్లలో ఈ నిధులు విస్తరింపజేస్తామని రెండు దేశాల ప్రభుత్వాలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ ప్రణాళిక ప్రభుత్వ నడపబడే బ్రెజిలియన్ బ్యాంకులు, ఫ్రాన్స్ యొక్క పెట్టుబడి ఏజెన్సీల సహకారంతో అమలు చేయబడుతుంది. ప్రైవేట్ రంగం నుండి కూడా పెట్టుబడి పెట్టడానికి స్వాగతం పలుకుతున్నట్లు బ్రెజిల్, ఫ్రాన్స్ స్పష్టం చేశాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా ఈ ప్రణాళికలు ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పాలనలో అమెజాన్ అడవులకు తీవ్ర హాని జరిగింది. ఈ నేపథ్యంలో మాక్రాన్, లూలా రాకతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు. గుజరాత్లో ప్రపంచంలోనే అతిపెద్ద పాము శిలాజం. భూమి మీద అతిపెద్ద సర్పం మన దేశంలో తిరుగాడిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సర్పం ఏకంగా 50 అడుగులు పొడవు, టన్నుకు పైగా బరువు, 4.7 కోట్ల ఏళ్ల క్రింద జీవించినట్టుగా అంచనా వేశారు. భూమి మీద జీవించిన సర్పాలన్నిటికంటే పెద్దదని చెప్పవచ్చు అని పరిశోధనకు నేతృత్వం వహించిన రూర్కీ ఐఐటి శాస్త్రవేత్తలు దేవజిత్ దత్తా, సునీల్ వాజ్పాయ్ తెలిపారు. గుజరాత్లోని ఓ గనిలో దానికి సంబంధించిన శిలాజాలను గుర్తించారు. ఈ సర్పానికి వాసుకి అని పేరు పెట్టారు. హిందూ పురాణాల ప్రకారం దేవదేవుడైన శివుడి మెడలో ఉండే సర్పమే వాసుకి. ప్రస్తుతం భూమి మీద జీవించున్న వాటిలో అనకొండలు, పైథాన్లు అతిపెద్దవి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశ రాజధానిగా ఢిల్లీ. అత్యంత కాలుష్య దేశ రాజధాని అప్రతిష్ట కిరీటాన్ని ఢిల్లీ మరోసారి తన నెత్తిన పెట్టుకుంది. స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2023లో పలు అంశాలను ప్రస్తావించింది. నివేదికలో వెల్లడైన వివరాల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యంతో కూడిన మెట్రోపాలిటన్ ప్రాంతంగా బీహార్లోని బెగూసరాయ్ నిలిచింది. ఘనపు మీటరుకు 54.4 మైక్రోగ్రాముల చొప్పున వార్షిక సూక్ష్మ ధూళి కణాల PM2.5 గాఢత ఉన్న దేశాల జాబితాలో భారత్ 3వ స్థానంలో నిలిచింది. 79.9 మైక్రోగ్రాములతో బంగ్లాదేశ్ తొలి స్థానంలో, 73.7 మైక్రోగ్రాములతో పాకిస్తాన్ రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది ఘనపు మీటరుకు కేవలం 53.4 మైక్రోగ్రాముల వార్షిక సూక్ష్మ ధూళి కణాల PM2.5 గాఢతతో భారత్ 8వ స్థానంలో ఉండగా, ఇటీవలి కాలంలో దేశంలో కాలుష్యం విపరీతంగా కమ్ముకొని భారత స్థానం దారుణంగా 3వ స్థానానికి ఎగబాకడం ఆందోళనకరం. ఇక బీహార్లోని బెగుసరాయ్ గత ఏడాది కాలుష్య ప్రాంతాల జాబితాలోనే లేదు. కానీ ఈ ఏడాది ఘనపు మీటరుకు 118.9 మైక్రోగ్రాముల PM2.5 గాఢతతో ప్రపంచంలోనే అతి కాలుష్య మెట్రోపాలిటన్ పట్టణంగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో గువాహటి, ఢిల్లీ, పంజాబ్లోని ముల్లన్పూర్ నిలిచాయి. 4 సార్లు టాప్ ర్యాంక్. ఢిల్లీ PM2.5 గాఢత గత ఏడాది 89.1 మైక్రోగ్రాములు ఉంటే ఈసారి మరి కాస్త పెరిగి 92.7 మైక్రోగ్రాములకు చేరుకుంది. దీంతో విపరీతమైన కాలుష్యం కారణంగా 2018 ఏడాది నుంచి చూస్తే 4 సార్లు మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ కిరీటాన్ని ఢిల్లీకే కట్టబెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక ఘనపు మీటరుకు 5 మైక్రోగ్రాములకు మించి సూక్ష్మ ధూళి కణాలు ఉండకూడదు. కానీ భారత్లో 136 కోట్ల ప్రజలు అధిక వాయు కాలుష్యం బారిన పడ్డారని తాజా నివేదిక వెల్లడించింది. దేశ జనాభాలో 96% మంది, అంటే 133 కోట్ల మంది WHO పరిమితికి 7 రెట్లు మించి కాలుష్యమయ వాతావరణంలో జీవిస్తున్నారు. భారత్లోని 66% నగరాలు సగటున ఘనపు మీటరుకు 35 మైక్రోగ్రాముల ధూళి కణాలున్న వాయు కాలుష్యం బారిన పడ్డాయి. ఆసియా 100లో 83 భారత్లోనే. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా భారత్ పేరు మోస్తుంది. ఆసియాలో అత్యంత కాలుష్యమయ 100 నగరాల జాబితా ప్రకటించగా అందులో 83 నగరాలు భారత్లో ఉండడం దారుణ పరిస్థితికి దర్పణం పడుతుంది. కొన్ని నగరాల్లో కాలుష్యం WHO పరిమితిని 10 రెట్లు దాటేయడం గమనార్హం. కాలుష్యానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 7,800 నగరాలను పరిశీలిస్తే అందులో WHO పరిమితికి లోబడి కేవలం 9% నగరాలు ఉండటం చూస్తే
పరిస్థితి చేదాటిపోయిందని అర్థమవుతుంది. ఫిన్లాండ్, ఎస్తోనియా, ప్యూర్టోరికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బెర్ముడా, గ్రెనడా, ఐస్లాండ్, మారిషస్, ఫ్రెంచ్ పాలినేసియా దేశాల్లో మాత్రం వాయు నాణ్యత బాగుంది. 21వ బయో ఏసియా 2024 సదస్సు 2024 ఫిబ్రవరి 27న హైదరాబాద్లో 21వ బయో ఏసియా 2024 సదస్సు జరిగింది. ప్రపంచ దేశాలకు చెందిన 100 మందికి పైగా ప్రముఖ సైంటిస్టులు, విదేశీ ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. జీవ వైవిధ్యం, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు, వైద్య రంగంలో ఆవిష్కరణలు, ఔషధ పరికరాలకు ప్రోత్సాహకాలపై వారు చర్చించారు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు రూపాయలు 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రముఖ టకేడా సంస్థ బయోలాజికల్ ఈ సంస్థతో కలిసి హైదరాబాద్లో వ్యాక్సిన్ తయారీ కేంద్రం నెలకొల్పడానికి స్వాగతించారు. హైదరాబాద్ R&D సెంటర్ ఏర్పాటుకు మిల్టినీ బయోటెక్ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా ఉంది. ఇప్పుడు లైఫ్ సైన్సెస్ రంగానికి రాజధానిగా మారింది. ప్రపంచంలో 3 కోవిడ్ వ్యాక్సిన్లు వస్తే అందులో ఒకదాన్ని అందించిన ఘనత హైదరాబాద్కే దక్కింది. ఎన్నో పరిశోధనలకు నిలయంగా నిలిచింది అని సీఎం చెప్పారు. మెదక్, వికారాబాద్, నల్గొండ జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ రెండో దశ హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీ రెండో దశను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 300 ఎకరాల్లో రేవంత్ రెడ్డి ప్రకటించారు. 300 ఎకరాల్లో రూపాయలు 2,000 కోట్ల పెట్టుబడులతో రెండో దశ జీనోమ్ వ్యాలీని నెలకొల్పనున్నామని, రూపాయల 1,00,000 కోట్ల పెట్టుబడులతో 10 ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైందని సీఎం తెలిపారు. దీని ద్వారా మౌలిక సదుపాయాలతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు వస్తాయని, 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయన్నారు. హెచ్ఐసిసిలో నిర్వహిస్తున్న బయో ఏసియా 2024 సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి ప్రసంగించారు. వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారానికి ఎంపికైన నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజాను సీఎం అభినందించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెమెంజాకు అవార్డు అందజేశారు. 50 ఏళ్ల తర్వాత చందమామపైకి ల్యాండర్ ప్రయోగించిన అమెరికా. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చందమామపైకి ఒక ల్యాండర్ను అమెరికా విజయవంతంగా ప్రయోగించినప్పటికీ దాని భవిత అయోమయంలో పడింది. నింగిలోకి బయలుదేరిన 7 గంటల తర్వాత ఈ వ్యోమనౌక ఇంజిన్లో ఇబ్బంది తలెత్తింది. ఈ ల్యాండర్ సౌరఫలకం సూర్యుడికి అభిముఖంగా లేదని ఇంజనీర్లు గుర్తించారు. తగినంత విద్యుత్ శక్తికి ఇది అవసరం. ఈ ఇబ్బందితో బ్యాటరీలో శక్తి తగ్గిపోయింది. అయితే రీఛార్జ్ చేసేందుకు ఇంజనీర్లు చేసిన ప్రయత్నం ఫలించింది. ప్రొపల్షన్ వ్యవస్థలో వైఫల్యాల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని గుర్తించారు. ఈ నేపథ్యంలో చంద్రుడిపై ఈ వ్యోమనౌక సాఫీగా దిగడంపై అనుమానాలు నెలకొన్నాయి. పెరిగ్రీన్ అనే వ్యోమనౌకను ప్రైవేట్ కంపెనీ ఆస్ట్రోబోటిక్ అభివృద్ధి చేసింది. అంతా సాఫీగా సాగితే ఈ ల్యాండర్ 2024 ఫిబ్రవరి 23న జాబిల్లిపై సైన్సెస్ విస్పోసిటాటిస్ అనే ప్రాంతంలో దిగుతుంది. 2024 జనవరి 8న వల్కన్ అనే కొత్త రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి దీన్ని నింగిలోనికి ప్రయోగించారు. పెరిగ్రీన్ ల్యాండర్ కోసం $108 మిలియన్ ఆస్ట్రోబోటిక్తో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒప్పందం కుదుర్చుకుంది. అర్జెంటీనా లిథియం నిల్వలపై భారత్ దృష్టి. లిథియం దిగుమతుల కోసం ప్రస్తుతం చైనాపైనే ఎక్కువగా ఆధారపడుతున్న భారత్ ఇతరత్ర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది. ఇందులో భాగంగా అర్జెంటీనాలో 5 లిథియం బ్లాకులను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. భారత అవసరాల కోసం విదేశాల్లో ఖనిజ నిక్షేపాలను అభివృద్ధి చేసే జాయింట్ వెంచర్ కంపెనీ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ కాబిల్ అర్జెంటీనాకు చెందిన క్యాటమార్కా మినరా వై ఎనర్జెటికా సొసైడాడా డెల్ ఎస్టాడో క్యామ్ ఎన్ ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై
కసరత్తు చేస్తున్నాయి. వచ్చే 5 ఏళ్లలో లిథియం నిక్షేపాల అన్వేషణ, గనుల అభివృద్ధిపై భారత్ సుమారు రూపాయలు 200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించాయి. భారత్ ఇప్పటికే ఆస్ట్రేలియాలో 2 లిథియం, 3 కోబాల్ట్ గనులను అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే క్రమంలో లిథియంకు సంబంధించి అర్జెంటీనాతో ఒప్పందం రెండోది కానుంది. ఎలక్ట్రికల్ వాహనాలు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు మొదలైన వాటి బ్యాటరీలో లిథియంను విరివిగా ఉపయోగిస్తారు. భారత్ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూపాయలు 25,000 కోట్ల విలువ చేసే లిథియంను చైనా, హాంకాంగ్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 98 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉండగా ఇందులో 20% నిక్షేపాలు అర్జెంటీనాలో ఉన్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2023. ఢిల్లీలో భారత్ మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను 2024 జనవరి 11వ తేదీ ప్రదానం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ 4 జాతీయ, 1 రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో 5 స్టార్ రేటింగ్స్ 4 కార్పొరేషన్లు క్లీన్ సిటీ అవార్డులను సొంతం చేసుకుని దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలిచింది. దేశంలోనే అత్యుత్తమ నగరాలుగా గ్రేటర్ విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగర పాలక సంస్థలు ఈ అవార్డులో దక్కించుకున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కు ఆల్ ఇండియా 4వ ర్యాంకు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు 6వ ర్యాంకు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు 8వ ర్యాంకు లభించగా హైదరాబాద్ 9 ఇండోర్ మొదటి స్థానంలో నిలిచాయి. అలాగే ఫాస్ట్ మూవింగ్ సిటీ విభాగంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు 2వ ర్యాంకు లభించింది. పులివెందులకు క్లీన్ సిటీ ఆఫ్ ఏపీ అవార్డు లభించింది. స్వచ్ఛ భారత్ మిషన్ రూపొందించిన సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్ సర్టిఫికేషన్ సిటిజన్ వాయిస్కి సంబంధించి 9,500 మార్కులకు గాను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ 8,879.25 మార్కులు సాధించి 4వ స్థానంలో నిలిచింది. అలాగే చెత్తరహిత నగరాల్లో 5 స్టార్ రేటింగ్ను విశాఖ సాధించి మరోవైపు 5 స్టార్ రేటింగ్ను విశాఖ సాధించింది. మరోవైపు 2021, 2022, 2023 సంవత్సరాల్లో గ్రేటర్ విశాఖ బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ గ్రీన్ బిగ్ సిటీ, విజయవాడ కార్పొరేషన్ ఇండియా క్లీనెస్ట్ సిటీ, క్లీన్ స్టేట్ క్యాపిటల్ జాతీయ అవార్డులను వరుసగా సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాయి. ఇక తిరుపతి నగరం బెస్ట్ స్మాల్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ 2021 సఫాయి మిత్ర సురక్షిత్ ప్రెసిడెంట్ అవార్డు 2022, జాతీయ అవార్డు 2023 దక్కించుకుంది. పొంగనూరు పరిపాలక సంఘం 2021, 2022లో బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ అవార్డును, పులివెందుల 2022లో ఇన్నోవేషన్ బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు 2023లో స్టేట్ అవార్డును దక్కించుకున్నాయి. వరుసగా 7వసారి ఇండోర్కు తొలి స్థానం. ఈ ర్యాంకుల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరం వరుసగా 7వసారి మొదటి స్థానంలో నిలిచింది. ఇండోర్తో పాటు గుజరాత్లోని సూరత్ కూడా తొలి ర్యాంకు దక్కించుకుంది. ఈ జాబితాలో నవీ ముంబై 3వ స్థానంలో, ఢిల్లీ 7వ స్థానంలో, హైదరాబాద్ 9వ స్థానంలో ఉన్నాయి. పరిశుభ్రతతో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 2, 3 స్థానంలో నిలిచాయి. 4,447 పట్టణాలు సర్వేలో పాల్గొన్నాయి. పెరిగిన స్టార్ రేటింగ్ నగరాలు. గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్లో గత ఏడాది జీవీఎంసీ తిరుపతికి మాత్రమే 5 స్టార్ రేటింగ్ వచ్చాయి. ఈసారి విజయవాడ, గుంటూరు, జీవీఎంసీ తిరుపతి నగరాలు ఈ రేటింగ్ను సొంతం చేసుకున్నాయి. వీటితో పాటు కర్నూలు, వైఎస్ఆర్ కడప 3 స్టార్ రేటింగ్లతోనూ, బొబ్బిలి, పులివెందుల, రాజమండ్రి 1 స్టార్ రేటింగ్లోనూ నిలిచాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023-24లో తెలంగాణ. పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ గార్బేజ్ ఫ్రీ సిటీ విభాగాల్లో తెలంగాణలోని 20 పురపాలికలు 22 పురస్కారాలు సాధించాయి. 2023-24 సంవత్సరానికి గాను శుభ్రమైన నగరాల క్లీనెస్ట్ సిటీస్ విభాగంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలో 9వ స్థానంలో నిలవడంతో పాటు 5 స్టార్ సర్టిఫికేట్ను పొందింది. గుండ్లపోచంపల్లి, నిజాంపేట, సిద్దిపేట మున్సిపాలిటీలు సైతం జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకున్నాయి. జోనల్ స్థాయిలో నిజాంపేట, సిద్దిపేటలతో పాటు పీర్జాదిగూడ, నార్జింగి, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ నగరం, తుర్కయాంజల్, బొల్లారం, ఐజా, అమీన్పూర్, బోడుప్పల్,
బండ్లగూడ, జాగీర్, మేడ్చల్, దుబ్బాక, ఇల్లెందు, హుజూరాబాద్, ఆర్మూర్ పురపాలికలు గుర్తింపు పత్రాలు పొందాయి. భారత తొలి సన్ మిషన్ ఆదిత్య L1 ప్రయోగం విజయవంతం. సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో చేపట్టిన తొలి సౌర ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV C-57 వ్యోమనౌక ద్వారా 2023 సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య L1 నింగిలోకి దూసుకెళ్లింది. సుమారు 1475 కేజీల బరువున్న ఆదిత్య L1 ఉపగ్రహంలో 7 పేలోడ్స్ బరువు 244 కేజీలు, మిగతా 1231 కేజీలు ద్రవ ఇంధనంతో నింపుతారు. ఉపగ్రహాన్ని భూ మధ్యంతర కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ బిందువు 1L1లోకి చేరవేయడానికి 177 రోజులు పడుతుంది. ఆదిత్య L1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్పెక్స్, సూట్, వెల్సీ, హెలియోస్, పాపా, సోలెక్స్, మాగ్ అనే 7 ఉపకరణాలు పేలోడ్స్లో ఉంటాయి. ఆదిత్య L1లోని 7 పేలోడ్స్లో 170 కేజీల బరువుండే విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ VELC అనే పేలోడ్తో సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది, సూర్యుడిలో మార్పులు అంతరిక్ష వాతావరణం భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై ఇది పరిశోధనలు చేస్తుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ IIA ఆధ్వర్యంలో విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ VELC పేలోడ్ను తయారు చేసింది. సౌర అతినీల లోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ SUIT అనే పేలోడ్ 35 కేజీల బరువు ఉంటుంది. 200 నుంచి 400 nm తరంగ దైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించడం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను అందిస్తుంది. పూణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు సోలార్ అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ SUITని తయారు చేశారు. సూర్యుడు ఉపరితలంపై 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మాత్రమే కాగా కరోనా వద్ద 10 లక్షల డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండడానికి కారణాలపై EVSC వివరాలు సేకరించనుందని ఇస్రో వివరించింది. ఆదిత్య L1 ఉపగ్రహం తొలిసారిగా సూర్యుని ఫుల్ డిస్క్ ఇమేజీలను భూమికి పంపింది. ఉపగ్రహంలోని సోలార్ అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ సూట్ విజయవంతంగా ఈ ఫోటోలు తీసింది. ఈ ఫోటోలను 200 నుంచి 400 nm తరంగ దైర్ఘ్య పరిధిలో తీసినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ఫోటోల్లో సూర్యుని తాలూకు ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్లను 11 వేర్వేరు శాస్త్రీయ ఫిల్టర్లను ఉపయోగించి ఆదిత్య L1 బంధించింది. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ ASPAX అనే పేలోడ్ సౌర గాలి వైవిధ్యం లక్షణాలపై సమాచారాన్ని గ్రహించడంతో పాటు దాని వర్ణపటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ పేలోడ్లో 2 పరికరాలు ఉన్నాయి. ఇందులోని సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ స్విస్ 2023 నవంబర్ 2న, సుప్రా థర్మల్ ఎనర్జెటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ స్టెప్స్ 2023 సెప్టెంబర్ 10న యాక్టివేట్ చేశారు. స్విస్లో ఉన్న 2 సెన్సర్లు 360 డిగ్రీల్లో తిరుగుతూ పనిచేస్తున్నాయి. ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ ఫర్ ఆదిత్య PAPA సౌరగాలి కూర్పు, దాని శక్తి పంపిణీ అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తుంది. సోలార్ ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ SOLEXS సోలార్ కరోనా సమస్యాత్మకమైన కరోనల్ హీటింగ్ మెకానిజంను అధ్యయనం చేయడానికి, ఎక్స్రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోధనలు చేస్తుంది. హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ HELIOS సౌర కరోనాలో డైనమిక్ ఈవెంట్లను గమనించడానికి, విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌరశక్తి లక్షణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది. మ్యాగ్ అనే ఈ పేలోడ్ను ఉపగ్రహానికి ఆన్బోర్డ్ ఉపకరణంగా అమర్చి పంపుతున్నారు. ఉపగ్రహానికి సంబంధించి సమాచారాన్ని అందించనుంది.
బెంగళూరులోని ప్రొఫెసర్ యుఆర్ రావ్ స్పేస్ సెంటర్ యుఆర్ఎస్సిలో ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని రూపొందించారు. యుఆర్ఎస్సి సెంటర్లో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె శంకర సుబ్రహ్మణ్యం శాటిలైట్ సెంటర్లో స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ సాగ్కు నాయకత్వం వహిస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో ఆదిత్య ఎల్1 ఉపగ్రహం రూపకల్పన చేశారు. యూవీ పేలోడ్ను ఎక్స్రే పేలోడ్స్ను వినియోగించుకుంటూ కరోనాతో పాటు సోలార్ క్రోమోస్పియర్లపై ఆదిత్య ఎల్1 పరిశీలనలు జరపనుంది. స్పెషల్ వాంటేజ్ పాయింట్ ఎల్1ను ఉపయోగించుకుని 4 పేలోడ్లు సూర్యుడిపై ప్రత్యక్ష పరిశీలన జరుపుతాయి. మిగతా 3 పేలోడ్లలో అమర్చిన పరికరాలు సూర్య కిరణాలపై పరిశోధనలు సాగిస్తాయి. కరోనాలో ఉండే మితిమీరిన ఉష్ణోగ్రతలు, కొరోనల్ మాస్ ఇంజెక్షన్, సిఎంఈ, అంతరిక్ష వాతావరణం వంటి వాటిపైన ఎస్యుఐటి అత్యంత కీలకమైన సమాచారం పంపుతుందని ఆశిస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. ఆదిత్య ఎల్1 ఉపగ్రహం సూర్యుడిని చేరుకునేందుకు 5వసారి భూకక్షను పెంపును ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా ఆదిత్య ఎల్1 భూ ప్రదక్షిణ దిశ ముగించుకొని సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది. వాహక నౌక లాంగ్రేంజ్ పాయింట్ 1 దిశగా దూసుకెళ్లడం ప్రారంభించింది. దీనిని బెంగళూరులోని టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ కేంద్రంగా ఇస్రో ఆపరేట్ చేస్తుంది. ఇది శాస్త్రీయ డేటాను సేకరించడం ప్రారంభించింది. భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్ ప్రవర్తనను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలకు ఈ డేటా ఉపయోగపడనుంది. లాంగ్రేంజియన్ పాయింట్కు చేరుకున్న ఆదిత్య ఎల్1 సూర్యునిపై పరిశోధనలకు భారత్ తొలిసారి ప్రయోగించిన ఆదిత్య ఎల్1 వ్యోమనౌక 2024 జనవరి 6న తేదీ నిర్దేశించిన కక్షలోకి చేరనుంది. ఇక్కడికి చేరిన తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆదిత్య ఎల్1 నిరంతరం సూర్యునిపై అధ్యయనం చేయగలుగుతుంది. 2023 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఆదిత్య ఎల్1 4 దశలు దాటి ఇప్పటికే భూమికి సూర్యునికి మధ్యలో ఉన్న లాంగ్రేంజియన్ పాయింట్కు చేరుకుంది. లాంగ్రేంజియన్ పాయింట్లో భూమి, సూర్యుని గురుత్వాకర్షణ శక్తి బలాలు ఒకదానికొకటి క్యాన్సిల్ అయి దాదాపు 0 స్థితికి చేరుకుంటాయి. అంటే ఇక్కడ గ్రావిటీ ఉండదు. దీంతో సూర్యుని చుట్టూ తిరిగేందుకు గాను ఈ పాయింట్లో ఉన్న వ్యోమనౌకలకు పెద్దగా ఇంధనం అవసరం ఉండదు. ఈ కారణం వల్లే పరిశోధనలకు ఎల్1 పాయింట్ సానుకూలంగా ఉంటుంది. ఆదిత్య ఎల్1లో 7 సైంటిఫిక్ పేలోడ్లు ఉంటాయి. సూర్యునిపై ఉండే ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా పొరలను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో 7 పేలోడ్లు నిరంతరం అధ్యయనం చేసే డేటాను భూమికి పంపిస్తుంటాయి. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ 2023 ఆగస్టు 23న జాబిల్లిపై అడుగుపెట్టింది. 2023 జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ల్యాండ్ వెహికల్ మార్క్ 3 LVM-3 వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం చేసి విక్రమ్ ల్యాండర్ను చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతాలలో సురక్షితంగా ల్యాండ్ చేసింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్గా చరిత్ర సృష్టించింది. దాదాపు 4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి 6 చక్రాలతో రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ జాబిల్లి ఉపరితలానికి చేరుకుంది. అటు ఇటు తిరుగుతూ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావం, వాతావరణం, ఖనిజాలు వంటి విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తుంది. చంద్రయాన్-3 పంపించిన తొలి వీడియోలో చందమామ ఉపరితలం నీల ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తుంది. 640 టన్నులు 43.43 అడుగుల పొడవున్న LVM-3 M4 రాకెట్ 3920 కిలోల చంద్రయాన్-3 మిషన్ మోసుకెళ్లింది. చంద్రయాన్-3లో 2145 కిలోల ప్రొపల్షన్ మాడ్యూల్, 1749 కిలోల ల్యాండర్ విక్రమ్, 26 కిలోల రోవర్ ప్రజ్ఞాన్లో 6 ఇండియన్ పేలోడ్స్, 1 అమెరికా పేలోడ్ అమర్చి పంపారు. రాకెట్కు అవసరమైన శక్తిని సమకూర్చడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఇందులో 2 సాలిడ్ స్ట్రాప్ ఆన్ మోటార్లు S200, 1 లిక్విడ్ కోర్ స్టేజ్ L110
28 టన్నుల బరువైన ప్రొపల్లెంట్ లోడింగ్తో కూడిన ఒక హై థ్రస్ట్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ C-25 ఉన్నాయి. ఈ రాకెట్ను మొదట GSLV MK3గా వ్యవహరించేవారు. ఇస్రో దీనికి LVM-3గా నామకరణం చేసింది. దీని ద్వారా ఇప్పటి వరకు 3 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. చంద్రయాన్-3 4వ ప్రయోగం. చంద్రయాన్-2లో 14 పేలోడ్స్ పంపగా చంద్రయాన్-3లో 5 ఇస్రో పేలోడ్స్, ఒక నాసా పేలోడ్స్ను మాత్రమే పంపుతున్నారు. భారత్లో తొలి మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగమైన గగనయాన్ మిషన్లో LVM-3 వాహక నౌక తన సేవలను అందించనుంది. LVM-3 రాకెట్ తొలి దశలో ఇరువైపులా అత్యంత శక్తివంతమైన S-200 బూస్టర్ల సాయంతో నింగికి దిగ్విజయంగా ప్రయాణం ప్రారంభించింది. ఈ దశలో 2 స్ట్రాప్-ఆన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 127 సెకండ్లలో తొలి దశను విజయవంతంగా పూర్తి చేశారు. ద్రవ ఇంజిన్ మోటార్లతో కూడిన రెండవ దశ L-110 108.10 సెకండ్లకే మొదలైంది. 194.96 సెకండ్లకు రాకెట్ అగ్రభాగాన అమర్చిన చంద్రయాన్-3 మిషన్ హీట్ సీల్లు విజయవంతంగా విడిపోయాయి. 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి 305.56 సెకండ్లకు రెండో దశను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. అత్యంత కీలకమైన మూడో దశలో 307.96 సెకండ్లకు క్రయోజెనిక్ C-25 మోటార్లను మండించారు. 954.42 సెకండ్లకు 25 టన్నుల క్రయోజెనిక్ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను విజయవంతంగా పూర్తి చేశారు. రాకెట్ అగ్ర భాగాన అమర్చిన 3-in-1 చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని ఈ దశలోనే 969 సెకండ్లకు 16.9 నిమిషాల వ్యవధిలో భూమికి దగ్గరగా పెరీజీ 170 కిలోమీటర్ల దూరంగా అపోజీ 36,500 కిలోమీటర్ల ఎత్తులో హైలీ ఎసెంట్రిక్ ఆర్బిట్ అత్యంత విపరీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుని ఉపరితలంపై దిగేందుకు 4 గంటల సమయం తీసుకుంటుందని అంచనా. రోవర్ సెకనుకు సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే చంద్రుని రోజు మన లెక్కలో 14 రోజులు పనిచేస్తుంది. మొత్తం 14 రోజుల పాటు రోవర్ చంద్రుడిపై అన్వేషణలు కొనసాగించనుంది. ఆ 14 రోజుల వ్యవధిలో రోవర్ 500 మీటర్లు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై మూలలను శోధించి భూ నియంత్రిత కేంద్రానికి కీలక సమాచారం చేరవేస్తుంది. ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో మనది 4వ స్థానం. గతంలో రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి. చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా ప్రగ్యాన్ రోవర్ 14 రోజుల పాటు పలు పరిశోధనలు చేసింది. అనంతరం సెప్టెంబర్ 2న రోవర్ ప్రగ్యాన్ నిద్రాణ స్థితిలోకి వెళ్ళగా సెప్టెంబర్ 4న విక్రమ్ ల్యాండర్ను ఇస్రో నిద్రాణ స్థితిలోనికి పంపేసింది. చంద్రయాన్-1తో ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ పరిభ్రమించేలా చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్-2 ద్వారా ల్యాండర్ రోవర్తో చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేయాలని సంకల్పించగా ఆ ప్రయోగం దురదృష్టవశాత్తు చివరి 2 నిమిషాల్లో చంద్రుని ఉపరితలాన్ని ఢీకొట్టి సిగ్నల్స్ అందకుండా పోయాయి. దీన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకుని నిరంతరం శ్రమించి చంద్రయాన్-2 సాంకేతిక లోపాలను సరిదిద్దుకొని 4 ఏళ్ల తర్వాత చంద్రయాన్-3ని దిగ్విజయంగా చంద్రుని కక్షలోకి పంపారు. విక్రమ్ ల్యాండర్లోని పరికరాలు 2023 ఆగస్టు 23న జాబిల్లిపై ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. విక్రమ్ ల్యాండ్ అయిన 4 గంటల తర్వాత అంటే రాత్రి 10:04 రోవర్ బయటకు వచ్చింది. ల్యాండర్లో పంపించిన రోవర్ పేరు ప్రగ్యాన్. చంద్రయాన్-3 మిషన్లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై క్షేమంగా దిగిన ల్యాండర్ విక్రమ్ 3D చిత్రాన్ని అనాగ్రిఫ్ టెక్నిక్ను ఉపయోగించి ఇస్రో రూపొందించింది. రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయోనోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్ ప్రోబ్. ఇది చంద్రుని ఉపరితలం కింద సాంద్రత ఉపరితలంపై ప్లాస్మా సాంద్రతను కొలుస్తుంది. చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ చాస్
CHASTE. ఈ పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను ఇస్రోకు పంపిస్తుంది. ఈ పేలోడ్లో అమర్చిన కంట్రోల్ పెంట్రేషన్ మెకానిజం ద్వారా ఉపరితలానికి 10 సెంటీమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలను సెన్సార్లతో కొలవచ్చు. ఉపరితలంపై 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండగా కేవలం 2-3 సెంటీమీటర్ల లోతుకెళ్లేసరికి 2-3 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇంకాస్త లోతుకెళ్తే 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. 3. ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ. ఇది చంద్ర కంపాల అధ్యయనం చేస్తుంది. 4. లేజర్ రిఫ్లెక్టర్ ఏరే. శివశక్తిగా చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన ప్రాంతం. చందమామ దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన ప్రాంతం ఇకపై శివశక్తి పేరుతో ఖ్యాతికెక్కనుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇస్రో సాధించిన ఈ అద్భుత విజయానికి గుర్తుగా ల్యాండింగ్ జరిగిన రోజు ఆగస్టు 23వ తేదీ. ఆ తేదీను ఇకపై జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని శివశక్తిగా, 2019లో చంద్రయాన్-2 చంద్రునిపై కూలిన ప్రదేశాన్ని తిరంగ పాయింట్గా పేర్కొన్నారు. చంద్రుడిపై అధ్యయనం మొదలుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్. ప్రస్తుతం జాబిల్లిపై అడుగుపెట్టిన రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై తన అధ్యయనాన్ని మొదలుపెట్టింది. 1. ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోప్ APXS. రోవర్లోని ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోప్ సల్ఫర్ను స్పష్టంగా గుర్తించిందని ఇస్రో వెల్లడించింది. 2. లేజర్ ప్రేరిత బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్ LIBS. రోవర్లో అమర్చిన లేజర్ ప్రేరిత బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్ అనే పేలోడ్ విజయవంతంగా పనిచేయడం వల్ల చంద్రుడిలో దాగిన రహస్యాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రుడి దక్షిణ ధ్రువంపై సల్ఫర్ ఉనికిని తొలిసారి కనుగొన్నారు. అలాగే అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మ్యాంగనీస్, సిలికాన్తో పాటు ఆక్సిజన్ ఆనవాళ్లు కూడా పుష్కలంగా ఉన్నట్టు గుర్తించింది. ప్రస్తుతం హైడ్రోజన్ కోసం మరింతగా రోవర్ పరిశోధనలు చేస్తుంది. అయితే లిబ్స్ అనే పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై శక్తివంతమైన లేజర్ను షూట్ చేసినప్పుడు అందులో నుంచి వెలువడే కాంతి ఆధారంగా మూలకాలను గుర్తించి ఆ డేటాను ఇస్రో భూ నియంత్రణ కేంద్రానికి పంపుతుంది. ఈ సైంటిఫిక్ పేలోడ్ను బెంగళూరులోని ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ లియోస్ అభివృద్ధి చేసింది. భారత్ చైనాకు చెందిన రెండు రోవర్లు. మరోవైపు 2019 జనవరి 3న చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో ఐట్స్కిన్ బేసిన్లో చైనాకు చెందిన వాంగ్ 4 మిషన్ U-2 రోవర్ సైతం పరిశోధనలు చేస్తుంది. భారత్ చైనా రోవర్ల మధ్య దూరం 1948 కిలోమీటర్లు ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడిపై ఒకేసారి 2 రోవర్లు పనిచేయడం ఇదే మొదటిసారని పేర్కొంటున్నారు. చంద్రునిపై మానవుడు బజ్ ఆల్డ్రిన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టిన రోజు 1969 జూలై 20. చంద్రయాన్-1 ప్రయోగం 2008 అక్టోబర్ 22. చంద్రయాన్-2 ప్రయోగం 2019 జూలై 22. చంద్రయాన్-3 ప్రయోగం 2023 జూలై 14. ఇస్రో యొక్క సామాజిక మాధ్యమ వేదిక పేరు ఎక్స్. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ వీర ముత్తువేల్. ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్. ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్. ఇస్రోకు లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ 2023. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకు చంద్రయాన్-3 మిషన్ ద్వారా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ను విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను 2023 ఏడాదికి ఐస్లాండ్కు చెందిన లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ను ఇస్తున్నట్లు ఊసావిక్ నగరంలోని ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం తెలిపింది. క్రిస్టోఫర్ కొలంబస్ కంటే 400 సంవత్సరాల ముందే అమెరికా గడ్డపై కాలు మోపిన తొలి యూరోపియన్ లీఫ్ ఎరిక్సన్కు గుర్తుగా ఈ అవార్డును ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఇస్తుంది. దుబాయ్లో COP28 సదస్సు 2023. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పర్యావరణ సమస్యలపై భాగస్వామ్య
పక్షాల 28వ సదస్సు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 2023 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలోని దుబాయ్లో జరిగింది. ఈ సదస్సుకు సుల్తాన్ ఆల్ జబేర్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. COP28 సదస్సుకు 190 దేశాల నుంచి 60,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పునరుత్పాదక ఇంధనాలు, ఇంధన సామర్థ్యాలు, శిలాజ ఇంధనాల డిమాండ్ సరఫరా, కర్బన రహిత చర్యలపై విస్తృతంగా చర్చించారు. పేద దేశాలకు వాతావరణ మార్పుల వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి $72 కోట్ల పరిహార నిధిని మొదటి రోజు ఏర్పాటు చేశారు. భూతాపం పెరుగుదలను 1.5 సెల్సియస్ డిగ్రీల వద్ద స్థిరీకరించాలన్న పారిస్ తీర్మానం అమలులో ఎంతవరకు ప్రగతి సాధించామనేది సదస్సులో సమీక్షించారు. భూతాపానికి కారణమైన బొగ్గు, చమురు, సహజ వాయువులను పూర్తిగా వదిలించుకోవాల్సిన అవసరాన్ని మొట్టమొదటిసారి COP ముసాయిదాలో చేర్చడం విశేషం. ఈ సదస్సులో మొట్టమొదటిసారి ప్రపంచవ్యాప్త వాతావరణ పరిస్థితిపై సమీక్ష చేపట్టారు. భూతాపానికి అత్యధికంగా కారణమవుతున్నాయన్న విమర్శలు ఎదుర్కొంటున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలపై COP28 సదస్సులో అమెరికా కీలక ప్రకటన చేసింది. తమ దేశంలో ఇక కొత్తగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించబోమని స్పష్టం చేసింది. 2030 నాటికి ఉద్గారాలను 43% మేర తగ్గించడంపై COP సదస్సులో ప్రధానంగా చర్చలు జరిగాయి. భారత్, చైనా సహా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై వాటి తయారీ ప్రక్రియలో వెలువడే కాలుష్య స్థాయిని బట్టి కర్బన సుంకం విధించాలన్న ఐరోపా సంఘం, యూరోపియన్ యూనియన్ ప్రణాళికలపై COP28 సదస్సులో చర్చలు జరిగాయి. ఈ మధ్య విడుదలైన UNEP గ్యాప్ రిపోర్ట్ సైతం ప్యారిస్ ఒప్పందంలో భాగంగా దేశాలు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరిన పొడమి సగటు ఉష్ణోగ్రతల లక్ష్యంగా నిర్ణయించుకున్న 1.5 డిగ్రీ సెల్సియస్గా కాకుండా 2.9 డిగ్రీ సెల్సియస్కు చేరుతాయని చెప్పడం ఆందోళనకరం. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP అని పిలుస్తున్న ఈ సమావేశాలు భూమిని వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించుకునే ఉద్దేశంతో నిర్వహిస్తున్నవి. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు వంటి అంశాలపై ప్రపంచ దేశాలన్నీ కూర్చుని సమీక్షిస్తారిక్కడ. 3 దశాబ్దాలుగా వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల పుణ్యమా అని ఇప్పటి వరకు 3 అంతర్జాతీయ చట్టాలు ఏర్పడ్డాయి. ఇందులో ఒకటి 2015 నాటి ప్యారిస్ ఒప్పందం, 2021 నాటి గ్లాస్గో సమావేశాల్లోనూ సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీ సెల్సియస్కు పరిమితం చేస్తామని ప్రపంచం ప్రతినబూనింది. శిలాజ ఇంధనాల వాడకం మితిమీరుతుండడం, తద్వారా పెరుగుతున్న కాలుష్యం, సంభవిస్తున్న వాతావరణ మార్పుల వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాతావరణ మార్పుల్లో ఆయా దేశాల పాత్ర తక్కువే అయినప్పటికీ నష్టాన్ని మాత్రం భరించాల్సి వస్తుంది. అందుకే వాటికి పరిహారం చెల్లించాలన్న ప్రతిపాదనకు COP28 సదస్సులో ఆమోదముద్ర వేశారు. చారిత్రాత్మక శిలాజ ఇంధన ఒప్పందంతో COP28 సదస్సు ముగిసింది. హరిత గృహ వాయువుల ఉద్గారానికి, తద్వారా భూతాపానికి, భూగోళంపై ప్రకృతి విపత్తులకు, జీవకోటి మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన శిలాజ ఇంధనాల వాడకానికి వీడ్కోలు చెప్పే దిశగా అడుగులు వేసేందుకు దాదాపు 200 దేశాల అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు COP28 సదస్సులో చారిత్రాత్మక ఒప్పందానికి అన్ని దేశాలు మద్దతు తెలిపాయి. శిలాజ ఇంధనాల వాడకం మానేద్దాం, మార్పు సాధిద్దాం అంటూ ప్రతిభటన ఉన్నాయి. శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా కీలక ఒప్పందాన్ని సభ్యదేశాల ప్రతినిధులు అంతా ఆమోదించారు. 2050 నాటికి నెట్ జీరో ఉద్గారాలే లక్ష్యంగా ఒప్పందంలో 8 సూత్రాల ప్రణాళికను జోడించారు. పారిస్ ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఉష్ణోగ్రతల పెరుగుదలకు 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని, పటిష్టమైన నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాలని COP28 సదస్సు పిలుపునిచ్చింది. వాతావరణ మార్పుల వల్ల నష్టపోయే పేద దేశాలకు ఆర్థిక సాయం అందించడం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ కూలింగ్ ప్రతిజ్ఞ. అమెరికా, కెనడా మరియు కెన్యాతో సహా 63 దేశాలు COP28 సమావేశంలో భాగంగా ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ కూలింగ్ ప్రతిజ్ఞపై సంతకం చేశాయి. ఇందులో భాగంగా 2050 నాటికి శీతలీకరణ ఉద్గారాలను కనీసం 68% తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుత ఈ కూలింగ్ ఉద్గారాలు గ్లోబల్ హరిత గృహ వాయువులలో 7% ఉన్నాయి. ఇవి 2050 నాటికి 3 రెట్లు పెరుగుతాయని భావించి సత్వర చర్యల్లో భాగంగా ప్రతిజ్ఞను పూనుకున్నారు. సాధారణంగా ఎయిర్ కండిషనర్లు మరియు రిఫ్రిజిరేటర్లు తదితర ఉపకరణాల మూలంగా ఉద్గారాలు వెలువడుతున్నాయి.
COP28లో భారత ప్రధాని మోడీ ప్రపంచానికి సవాలు విసురుతున్న కార్బన్ ఉద్గారాలను ప్రజల భాగస్వామ్యం ద్వారా తగ్గించుకోవడానికి గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు COP33ని 2028లో భారత్లో నిర్వహిస్తామని ప్రతిపాదించారు. UAEలోని దుబాయ్లో జరిగిన COP28లో ప్రధాని మోదీ ప్రసంగించారు. COP28 సదస్సు అధ్యక్షుడు సుల్తాన్ ఆల్ జబేర్, UNFCCC కార్యనిర్వాహక కార్యదర్శి సైమన్ స్టైల్తో కలిసి ప్రారంభ ప్లీనరీలో పాల్గొన్న ఏకైక దేశాధినేత ప్రధాని నరేంద్ర మోడీనే. కాలుష్యం, విపత్తుల నుంచి భూగోళాన్ని కాపాడుకునే చర్యలను వెంటనే ప్రారంభించాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ను ప్రస్తావించారు. భూగోళ ఉపరితల ఉష్ణోగ్రత గ్లోబల్ వార్మింగ్ పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలన్న లక్ష్య సాధనకు నిబద్ధతతో కృషి చేస్తున్న అతి కొన్ని దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు. భారత్లో ప్రస్తుతం ఉన్న ఉద్గారాల తీవ్రతను 2030 నాటికి 45% తగ్గించడమే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అలాగే శిలాజయేతర ఇంధనం వాటాను 50%కి పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ భారత ప్రభుత్వం 2023 అక్టోబర్లో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ను ప్రకటించింది. గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ కూడా దాదాపు ఇలాంటిదే. ఇది ఒక వినూత్నమైన మార్కెట్ ఆధారిత కార్యక్రమం. వేర్వేరు రంగాల్లో పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛందంగా కృషి చేసిన వ్యక్తులకు, వ్యవస్థలకు, కమ్యూనిటీలకు, ప్రైవేట్ రంగానికి ప్రత్యేక గుర్తింపునిస్తారు. లీడ్ ఐటీ 2.0 భారత్, స్వీడన్ 2023 డిసెంబర్ 1న COP28 సదస్సులో లీడ్ ఐటీ లీడర్షిప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ 2.0ను ప్రారంభించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పరిశ్రమలు పరివర్తన చెందడానికి వాటికి ఆర్థిక సహకారం అందించడంతో పాటు కనిష్ట కార్బన్ సాంకేతికతను సంయుక్తంగా అభివృద్ధి చేసి అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. COP28 ఆరోగ్య డిక్లరేషన్. ఆరోగ్యం, వాతావరణంపై COP28 రూపొందించిన డిక్లరేషన్పై భారత్ సంతకం చేయలేదు. ఆరోగ్య రంగంలో శీతలీకరణకు వినియోగించే గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించాలని ఈ డిక్లరేషన్ చెబుతుంది. ఇందులోని నిబంధనలు అమలు చేస్తే దేశ ఆరోగ్య రంగం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అందుకే దీనికి దూరంగా ఉండాలని భారత్ భావించింది. COP28 సదస్సులో గుజరాత్ మహిళలు. సాంప్రదాయ వస్త్రాలతో COP28 సదస్సుకు హాజరైన గుజరాత్కు చెందిన 2 భారత మహిళలు సంగీతాబెన్ రాఠోడ్, జసుమతిబెన్ జితాబాయి పర్మర్లు కొన్ని సాంప్రదాయ విధానాలతో వాతావరణ మార్పులను ఎలా నియంత్రించవచ్చో ఈ సదస్సులో సూచించారు. వేపాకు, గోమూత్రం వంటి వాటిని సేంద్రియ ఎరువుగా వాడితే రసాయన ఎరువులను ఎలా తగ్గించుకోవచ్చో వారు తెలిపారు. COP28 సదస్సులో మణిపూర్ బాలిక లిసిప్రియా కంగుజం. ఈ సదస్సులో మణిపూర్కు చెందిన లిసిప్రియా కంగుజం అనే బాలిక అకస్మాత్తుగా చర్చా వేదికపైకి చేరి పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేసింది. ఈ క్రమంలో వేదికపై శిలాజ ఇంధనాలకు ముగింపు పలకడం, మన గ్రహాన్ని భవిష్యత్తును రక్షించండి అని ప్లకార్డు పట్టుకొని నిరసన తెలిపింది. లిసిప్రియా ఈస్ట్ తైమూర్ ప్రత్యేక రాయబారిగా ఈ సదస్సుకు హాజరైంది. లిసిప్రియాకు 2019లో వరల్డ్ చిల్డ్రన్ పీస్ అవార్డు లభించింది. అమెరికా, చైనా అధినేతల గైర్హాజరు. దుబాయ్లో జరిగిన COP28 సమావేశానికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత షీ జిన్పింగ్ హాజరు కాలేదు. ప్రపంచంలో ప్రతి ఏటా కార్బన్ ఉద్గారాల్లో ఏకంగా 44% వాటా అమెరికా, చైనాలదే కావడం గమనార్హం. 2024లో బాకులో COP29 సదస్సు. 29వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP29 సదస్సును అజర్బైజాన్ దేశ రాజధాని బాకులో నిర్వహించనున్నారు. 27వ COP సదస్సు 2022లో షర్మ్ ఎల్ షేక్, ఈజిప్ట్లో జరిగింది. మాంట్రియల్ COP15 జీవ వైవిధ్య సదస్సు 2022. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 2020 అక్టోబర్ చైనాలోని కున్మింగ్లో జరగాల్సిన COP15 సదస్సు కరోనా వల్ల వాయిదా పడింది. అది తాజాగా 2 దశల్లో జరిగింది. తొలి భాగం వర్చువల్ పద్ధతిలో జరగగా రెండవ భాగం కెనడాలోని మాంట్రియల్లో 2022 డిసెంబర్ 7 నుంచి 19 దాకా జరిగింది. 2 వారాల పాటు జరిగిన COP15
సదస్సుకు 196 దేశాల నుంచి 20,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. COP15 సదస్సుకు భారతదేశం తరపున కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. 2030 నాటికి పంటలపై పురుగు మందుల వాడకాన్ని 3-2 వంతులకు తగ్గించాలన్న గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ లక్ష్యంపై భూపేంద్ర యాదవ్ మాట్లాడారు. COP15 సదస్సులో చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా మొత్తం 23 లక్ష్యాలను ప్రపంచ దేశాలు నిర్దేశించుకున్నాయి. వాటిలో ముఖ్యాంశాలు: 2030 కల్లా మొత్తం భూభాగం, సాధారణ జలాలు, తీర ప్రాంతాలు, సముద్రాల్లో కనీసం 30% పూర్తి స్థాయిలో పరిరక్షించే చర్యలు చేపట్టడం, అపార జీవ వైవిధ్యానికి నిలయమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం. ప్రస్తుతం 17% భూభాగం, కేవలం 10 సముద్ర జలాల్లో మాత్రమే పరిరక్షణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. జీవ వైవిధ్య పరంగా అపార ప్రాధాన్యమున్న ప్రాంతాల్లో పర్యావరణ నష్టాలను అరికట్టడం. ఇందుకోసం పేద దేశాలకు చేసే కేటాయింపులను 2025 కల్లా ఏటా $20 బిలియన్, 2030 కల్లా $30 బిలియన్ పెంచడం. ప్రపంచ ఆహార వృధాను సగానికి తగ్గించడం. వనరుల విచ్చలవిడి వాడకాన్ని తద్వారా వ్యర్థాల ఉత్పత్తిని వీలైనంత కట్టడి చేయడం. సాగులో పురుగు మందులు, ఇతర అత్యంత ప్రమాదకర రసాయనాల వాడకాన్ని కనీసం సగానికి తగ్గించడం. జీవ వైవిధ్యానికి అపారమైన హాని కలిగించే సాగు సబ్సిడీలను 2030 నాటికి ఏటా $500 బిలియన్ చొప్పున తగ్గించడం. జీవ వైవిధ్య సంరక్షణకు దోహదపడే పథకాలు, చర్యలకు ప్రోత్సాహకాలను పెంచడం. భారీ అంతర్జాతీయ కంపెనీలు, ఆర్థిక సంస్థలు తమ కార్యకలాపాల వల్ల పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి కలిగే నష్టాన్ని ఎప్పటికప్పుడు పారదర్శకంగా వెల్లడించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం. ఆ నష్టాలను అవి కనీస స్థాయికి పరిమితం చేసేలా చర్యలు తీసుకోవడం. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కెనడాలోని మాంట్రియాల్ 2022 డిసెంబర్ 7 నుంచి జరిగిన COP15 అంతర్జాతీయ సదస్సులో భారత్తో సహా దాదాపు 200 దేశాలు ఈ విషయంలో విభేదాలు వీడి ఒక తాటిపైకి వచ్చాయి. కీలకమైన కున్మింగ్ మాంట్రియాల్ జీవ వైవిధ్య ప్రణాళిక GBFకు డిసెంబర్ 19న అంగీకారం తెలిపాయి. ఈ మేరకు కున్మింగ్ మాంట్రియాల్ ఒప్పందం ఆమోదముద్ర పొందినట్లు సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న చైనా పర్యావరణ మంత్రి హువాంగ్ రుంగ్క్యూ సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పారిస్ ఒప్పందం తరహాలోనే పర్యావరణ పరిరక్షణ యత్నాల్లో దీన్ని కీలక మైలురాలుగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో భూభాగాలు, సముద్ర జలాలతో పాటు జంతు జాతులను కాలుష్యం, వాతావరణ మార్పుల బారి నుంచి పూర్తి స్థాయిలో రక్షించడం ఈ ఒప్పందం లక్ష్యం. అయితే ఇందుకు సమకూర్చాల్సిన ఆర్థిక ప్యాకేజీపై ఎంతో కాలంగా పడ్డ పీఠముడి ఎట్టకేలకు వీడింది. ఆ మొత్తాన్ని ఇదోతికంగా పెంచి 2030 కల్లా ఏటా $200 బిలియన్ చేర్చాలని నిర్ణయం జరిగింది. 2020లో అంగీకరించిన మొత్తంతో పోలిస్తే ఇది రెట్టింపు. ఇందులో భాగంగా మొత్తం 23 లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వాటిని 2030 కల్లా సాధించాలన్నది లక్ష్యం. దీన్ని ప్రపంచ ప్రజల విజయంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ WWF ఇంటర్నేషనల్ డైరెక్టర్ జనరల్ మార్కో లాంబెర్జీని అభివర్ణించారు. 50 ఏళ్లలో భారీ విధ్వంసం. జీవ వైవిధ్యానికి గత 50 ఏళ్లలో కనీ విని ఎరుగని స్థాయిలో ముప్పు వాటిల్లింది. చాలా రకాల జీవ జాతులు 1970 నుంచి ఏకంగా 69% క్షీణించాయని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ లివింగ్ ప్లానెట్ నివేదిక LPR పేర్కొంది. పర్యావరణానికి జరుగుతున్న ఈ అపార నష్టానికి అడ్డుకట్ట వేసి జీవ వైవిధ్యాన్ని పెంపొందించేందుకు తాజాగా ఒప్పందం అయితే కుదిరింది. జమ్మూ కాశ్మీర్లో గుర్తించిన 59 లక్షల టన్నుల లిథియం, తెల్ల బంగారం నిల్వలు. 59 లక్షల టన్నుల నాణ్యమైన లిథియం నిల్వలు జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం కొలువైన కొండల దిగువన సలాల్ హైమానా గ్రామం వద్ద ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా GSI 2023 ఫిబ్రవరి 9న గుర్తించింది. భారత్లో ఈ స్థాయిలో లిథియం నిల్వలు బయటపడడం ఇదే తొలిసారి. 1 టన్ను లిథియం కోసం తవ్వకాలు సాగిస్తే ఏకంగా 15 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. 1 టన్ను లిథియం తవ్వకానికి దాదాపు ₹64 లక్షలు ఖర్చు అవుతుంది. లిథియం వెలికితీతకు భారీ స్థాయిలో నీరు అవసరం. తెల్ల బంగారంగా పిలిచే లిథియం అనే పదం గ్రీక్ భాషలోని లిథోస్ రాయి నుంచి పుట్టింది. ఇది ఆల్కాలీ మెటల్ గ్రూప్కు చెందినది. తేలికగా, మృదువుగా, తెల్లటి రంగులో వెండిలాగా మెరిసే లోహం. పీరియాడిక్ గ్రూప్ 1 AIలో లిథియంను చేర్చారు.
ఇది భూగోళంపై సహజంగా ఏర్పడింది కాదు, అంతరిక్షంలో సంభవించిన పేలుళ్ల వల్ల ఏర్పడినట్లు గుర్తించారు. సాధారణ లిథియం నాణ్యత 220 ppm పార్ట్స్ పర్ మిలియన్ ఉంటుంది, కానీ కశ్మీర్లో కనుగొన్న లిథియం నాణ్యత ఏకంగా 500 ppmగా ఉండడం విశేషం. లిథియంను ఇతర లోహాలతో కలిపి మిశ్రమ లోహాలను తయారు చేస్తారు. విద్యుత్తుతో నడిచే వాహనాల బ్యాటరీల తయారీకి లిథియం కీలకం. ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, డిజిటల్ కెమెరాలు, కంప్యూటర్లు, ఇతర విద్యుత్ పరికరాల బ్యాటరీల తయారీలోనూ ఉపయోగిస్తారు. గాజు, సెరామిక్ పరిశ్రమలో లిథియం వాడకం అధికంగా ఉంది. 2030 నాటికి మన దేశంలో 27 గిగావాట్ల గ్రిడ్ స్కేల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కావాలని అంచనా. అంటే రానున్న రోజుల్లో లిథియం అవసరం ఎన్నో రెట్లు పెరిగిపోతున్నది. అంతర్జాతీయంగా లిథియం మార్కెట్ వేగంగా విస్తరిస్తుంది. 2008 నుంచి 2018 నాటికి దీనికి వార్షిక ఉత్పత్తి 25,400 టన్నుల నుంచి 85,000 టన్నులకు చేరింది. 3.9 కోట్ల టన్నులతో బొలివియా ప్రపంచంలో తొలి స్థానంలో ఉంది. భారత్లో కర్ణాటకలోని మాండ్య జిల్లాలో 1,600 టన్నుల లిథియం ఉన్నట్లు 2 ఏళ్ల క్రితం గుర్తించారు. తాజాగా కశ్మీర్లో బయటపడ్డ 59 లక్షల టన్నులతో కలిపితే ప్రపంచంలో భారత్ 5వ స్థానంలో నిలుస్తుంది. ఉత్పత్తి, ఎగుమతుల్లో ఆస్ట్రేలియా, చిలీ, చైనా తొలి 3 స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా, చిలీ, అర్జెంటీనా నుంచి భారత్ లిథియంను దిగుమతి చేసుకుంటుంది. ముడి లిథియంను శుద్ధి చేసి బ్యాటరీల తయారీకి ఉపయోగిస్తారు. వివిధ దేశాలలో నిల్వలు టన్నుల్లో. దేశం లిథియం నిల్వలు. దేశం బొలివియా 3,90,00,000. చిలీ 1,99,03,322. ఆస్ట్రేలియా 77,17,776 టన్నులు. చైనా 66,90,180 టన్నులు. భారత్ 59 లక్షల టన్నులు. అమెరికా 57,62,917 టన్నులు. పిఎస్ఎల్వి C-56 ప్రయోగం విజయవంతం. పిఎస్ఎల్వి C-56 ఉపగ్రహ వాహక నౌక 2023 జూలై 29న విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ ఏడాది 2023లో ఇస్రో 3వ వాణిజ్య విజయాన్ని సొంతం చేసుకున్నట్లయింది. భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (సార్) నుంచి దీనిని ప్రయోగించాయి. పిఎస్ఎల్వి రాకెట్ సిరీస్లో చేపట్టిన 58 ఉపగ్రహాల్లో ఇది 56వ విజయం కావడం గమనార్హం. పిఎస్ఎల్వి C-56 రాకెట్ 4 దశలలో సింగపూర్కు చెందిన 7 ఉపగ్రహాలను భూమికి 535 కిలోమీటర్ల ఎత్తులోని నియో ఆర్బిట్ భూ సమీప కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 352 కిలోల బరువు కలిగిన DSR షార్ట్ ఫర్ సింథటిక్ అపర్చర్ రాడార్ అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, 23.58 కిలోల ఆర్కిట్, 23 కేజీల బరువున్న వెలాక్స్ AM, 12.8 కిలోల ORB-12 స్ట్రైటర్, 3.84 కేజీల గలాసియా 2, 4.1 కేజీల స్కూప్ 11, 3.5 కేజీల బరువైన న్యూలయన్ అనే ఉపగ్రహాలను నియో ఆర్బిటర్లోనికి విజయవంతంగా ప్రవేశపెట్టారు. సార్ నుంచి చేసిన 90వ ప్రయోగం ఇది. అంతరిక్ష వ్యర్థాలను తొలగించే కొత్త ప్రయోగం. పిఎస్ఎల్వి C-56 రాకెట్లోని 4వ దశ PS-4తో అంతరిక్షంలో పెరిగిపోతున్న వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. భూమికి 535 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన తర్వాత PS-4 అక్కడ నుంచి 300 కిలోమీటర్ల స్థాయికి దిగి వస్తుంది. ఈ ఎత్తులో ఉండడం వల్ల ఇది త్వరగానే భూకక్షలోకి ప్రవేశించి మండిపోతుంది. దీంతో అంతరిక్షంలో ఇలాంటి ప్రయోగాల తదుపరి చెత్త తగ్గుతుంది. బెంగళూరులో ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో ప్రారంభం. ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా 2023ను ప్రధాని మోదీ 2023 ఫిబ్రవరి 13న కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కాంప్లెక్స్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, రక్షణ పరికరాల కోసం ఒకప్పుడు దిగుమతులపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని అన్నారు. 75 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తున్నామని వివరించారు. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను
$1.5 బిలియన్ నుంచి 2024-25 నాటికి $5 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్, ఐఎన్ఎస్ విక్రాంత్లు రక్షణ ఉత్పత్తుల రంగంలో మన అసలైన ప్రతిభా పాఠవాలకు చక్కటి ఉదాహరణలని వెల్లడించారు. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రైవేటు సెక్టార్లను ఆహ్వానిస్తున్నామని ప్రధానమంత్రి అన్నారు. ఏరో ఇండియా ప్రదర్శనలో వివిధ దేశాల విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు ఆహుతులకు విశేషంగా అలరించాయి. లైట్ కాంబాట్ హెలికాప్టర్లో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, తేజస్ ఎయిర్క్రాఫ్ట్లో ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి ప్రయాణించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 5 రోజుల పాటు జరిగిన ఏరో ఇండియాలో దాదాపు 100 దేశాల రక్షణ శాఖ మంత్రులు, ప్రతినిధులు, విదేశాలకు చెందిన 800కు పైగా డిఫెన్స్ కంపెనీల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రక్షణ రంగంలో ₹75,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 250 ఒప్పందాలు కుదిరాయి అని భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అమెరికా F-13A ఫైటర్ జెట్లు ఏరో ఇండియా ప్రదర్శనలో అమెరికాకు చెందిన 5వ తరం సూపర్సానిక్ మల్టీ రోల్ F-35A యుద్ధ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. F-35A లైట్నింగ్ II F-13A జాయింట్ స్ట్రైక్ ఫైటర్ అమెరికాలోని ఎయిర్బేస్లో నుంచి బెంగళూరుకు చేరుకున్నాయి. అమెరికా వైమానిక దళానికి చెందిన ఈ అత్యాధునిక ఫైటర్ జెట్లు భారత గడ్డపై అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా F-16 ఫైటింగ్ ఫాల్కన్, F/A-18E, F/A-18F యుద్ధ విమానాలు సైతం అమెరికా నుంచి వచ్చాయి. 2023 ఎయిర్ షో థీమ్ ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్. ప్రాజెక్ట్ టైగర్కు 50 ఏళ్లు. ప్రాజెక్ట్ టైగర్కు 50 ఏళ్లు. దేశంలో పులుల సంరక్షణ తగ్గిపోతున్న పులుల సంఖ్యను పెంచేందుకు భారత ప్రభుత్వం 1973 ఏప్రిల్ 1న ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించింది. ప్రాజెక్ట్ టైగర్ ఏర్పాటై ఇప్పటికే 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మైసూరులోని కర్ణాటక స్టేట్ ఓపెన్ వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో 2023 ఏప్రిల్ 9న నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA ప్రాజెక్టును ప్రారంభించారు. వచ్చే 25 ఏళ్లలో పులుల సంరక్షణకు చేపట్టబోయే చర్యలతో అమృత్ కాల్ టైగర్ విజన్ బుక్లెట్ను విడుదల చేశారు. 2022 నాటికి దేశంలో పెద్ద పులుల సంఖ్య 3,167కు పెరగడం హర్షణీయమన్నారు. ఒకప్పుడు దేశంలో అంతరించిన జాబితాలో చేరిన చీతాలను నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తెచ్చాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల సంఖ్యలో 70% మన దేశంలోనే ఉన్నాయి. మధ్య భారతం, తూర్పు కనుమల పరిధిలోకి వచ్చే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్లో 2018లో 1,033 పులులుండగా ఈసారి ఆ సంఖ్య 1,161కి చేరింది. శివలిక్ పర్వత పానువులు గంగా మైదానంలో అత్యధికంగా 158 పులులు పెరగ్గా సుందర్బన్ ప్రాంతంలో 12 మాత్రమే వృద్ధి చెందాయి. పశ్చిమ కనుమలలో 157, ఈశాన్య ప్రాంతాలు, బ్రహ్మపుత్ర మైదానంలో 25 మేర తగ్గాయి. మొత్తంగా 3 ప్రాంతాల్లో నికరంగా 298 పెరగ్గా 2 ప్రాంతాల్లో 182 తగ్గాయి. భౌగోళికంగా గుర్తింపు పొందిన పశ్చిమ కనుమలు పెద్ద పులుల సంతతికి సురక్షితమైన ప్రాంతంగా గుర్తింపు పొందాయి. ప్రతి 4 సంవత్సరాలకు వెల్లడించే జాతీయ పులుల అంచనా నివేదికలో కర్ణాటక రాష్ట్రం తొలి 2 స్థానాల్లో ఒకటిగా ఉంటూ వస్తుంది. మధ్యప్రదేశ్తో పోటీ పడుతూ 2018లో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం 2022లో రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 526 పులులుండగా మధ్యప్రదేశ్లో 534 పులులున్నాయి. మన దేశంలో పులుల గణన రికార్డులు తిరగరాసింది. కెమెరాల సాయంతో భారీగా వన్యప్రాణుల గణన చేపట్టిన తొలి దేశంగా భారత్ గిన్నిస్ రికార్డుకి ఎక్కింది. 2018-19 పులుల గణన ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైనది. 141 ప్రదేశాల్లో 26,838 చోట్ల మెషిన్ సెన్సర్లున్న కెమెరాలను అమర్చారు. ఈ ప్రక్రియలో 44,000 మంది అధికారులు, జీవశాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పులుల సంఖ్య 2006లో 1,411, 2010లో 1,706, 2014లో 2,226, 2018లో 2,967, 2022లో 3,167. ఇస్రో గగనయాన్ TB-D1 ప్రయోగం విజయవంతం.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగనయాన్ మిషన్లో తొలి అడుగు పడింది. ఇస్రో తొలి పరీక్ష టెస్ట్ వెహికల్ అబార్డ్ మిషన్ టీవీ-D1 ప్రయోగం 2023 అక్టోబర్ 21న విజయవంతమైంది. టెస్ట్ వెహికల్ అబార్డ్ మిషన్ టీవీ-D1 గగనయాన్కు ముందు ఇస్రో 4 పరీక్షలు నిర్వహించాలనుకుంది. ఇందులో టెస్ట్ వెహికల్ అబార్డ్ మిషన్ టీవీ-D1 మొదటిది. 2018లో ఇలాంటి పరీక్ష నిర్వహించినప్పటికీ అది పరిమిత స్థాయిలోనే జరిగింది. ఈసారి దాదాపుగా పూర్తి స్థాయిలో సిద్ధమైన వ్యోమనౌకను పరీక్షిస్తున్నారు. ఇందులో క్రూ, వ్యోమగాములు, ఎస్కేప్ సిస్టమ్ సమర్థత, క్రూ మాడ్యూల్ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసెలరేషన్ వ్యవస్థ పటిష్టతను పరిశీలిస్తుంది. భారత నౌకాదళంలోకి అతిపెద్ద సర్వే నౌక ఐఎన్ఎస్ సందాయిక్. దేశంలో రూపొందించిన అతిపెద్ద సర్వే నౌక ఐఎన్ఎస్ సందాయక్ 2023 డిసెంబర్ 4న భారత నౌకాదళంలో చేరింది. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ దీన్ని నిర్మించింది. ఈ శ్రేణిలోని 4 సర్వే నౌకల్లో ఇది మొదటిది. దీని పొడవు 110 మీటర్లు. డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నౌకను లాంఛనంగా నేవీకి అప్పగించారు. ఇది తీర ప్రాంతంలో, సాగరంలో హైడ్రోగ్రాఫిక్ సర్వేలను నిర్వహిస్తుంది. నావిగేషన్ మార్గాల నిర్ధారణకు సహాయపడుతుంది. రక్షణ అవసరాల కోసం సముద్ర భౌగోళిక డేటాను ఇది సేకరిస్తుంది. స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీలో చేరిన భారత్. స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ కోసం భారతదేశం అధికారికంగా సంతకం చేసింది. ఇది 1 చదరపు కిలోమీటర్లో విస్తరించి ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద రేడియో టెలిస్కోప్ను నిర్మించడానికి చేపట్టిన కార్యక్రమం. ఎస్కేఏఓ అనేది దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లోని వేలాది టెలిస్కోప్ యాంటెన్నాల యొక్క సమూహం. ఇవి ఒకే పెద్ద టెలిస్కోప్ శ్రేణి వలె ఒకదానితో ఒకటి అనుసంధానించబడతాయి. పూణేలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ మరియు ఇతర ఇన్స్టిట్యూట్ల ద్వారా భారతీయ శాస్త్రవేత్తలు ఎస్కేఏఓ అభివృద్ధిలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన జెయింట్ మైక్రోవేవ్ రేడియో టెలిస్కోప్ జిఎంఆర్టీ పూణే సమీపంలో ఉంది. ఇస్రో, నాసా నిసార్ ఉపగ్రహం. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కలిసి సంయుక్తంగా డెవలప్ చేసిన నాసా ఇస్రో సార్ నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించే బాధ్యతలను ఇస్రో చేతులకు అప్పచెప్పింది. నాసా భూమి యొక్క కక్షను పరిశీలించే నిసార్ ఉపగ్రహం ప్రయోగానికి ముందు ఇస్రో దీనికి తుది మెరుగులు దిద్దుతుంది. నిసార్ ఉపగ్రహం 12 రోజుల్లో మొత్తం భూగోళాన్ని మ్యాప్ చేయగలదు. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచర్యలు సహా భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలు, మంచు, ద్రవ్యరాశి, వృక్ష సంపద, సముద్ర మట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, సహజ ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి తాత్కాలికమైన కూడా స్థిరమైన సమాచారాన్ని అందిస్తుంది. నిసార్ ఎస్ డ్యూయల్ బ్యాండ్ సింథటిక్ అపర్చ్యూర్ రాడార్ సార్ని కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ బ్యాండ్ సార్ను కాలిఫోర్నియా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ డెవలప్ చేయగా, ఎస్ బ్యాండ్ సార్ను మాత్రం ఇస్రో అభివృద్ధి చేసింది. ఇది స్వీప్ సార్ టెక్నిక్తో పనిచేస్తూ హై రిజల్యూషన్ డేటాను అందిస్తుంది. సార్ పేలోడ్లు ఇంటిగ్రేటెడ్ రాడార్ ఇన్స్ట్రుమెంట్ స్ట్రక్చర్ ఐరిస్పై అమర్చబడ్డాయి. ఈ ఉపగ్రహం బరువు 2800 కిలోలు. దీనికోసం నిర్మించిన ఎస్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ సార్ను భారత్ 2021 మార్చిలో పంపింది. నాసా రూపొందించిన ఎల్ బ్యాండ్ భూకంపాలు, కొండచర్యలు విరిగిపడడానికి, అగ్నిపర్వత విస్ఫోటనలకు ముందు పరిసరాల్లో చోటు చేసుకునే చిన్నపాటి వైరుధ్యాలను ఈ ఉపగ్రహం గుర్తిస్తుంది. దేశంలోని తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1. దేశంలోని తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగ సంస్థ హైదరాబాద్కు చెందిన సర్క్యూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పూర్తిగా దేశీయంగా రూపొందించిన 7 అంతస్తుల పొడవైన బహుళ దేశాల ఎర్త్ ఆర్బిట్ రాకెట్ విక్రమ్-1ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు 300 కిలోల వరకు బరువుండే పేలోడ్లను ఈ రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈ రాకెట్ను ఆవిష్కరించారు. స్కై రూట్ ఏరోస్పేస్ దేశంలోకెల్లా ఒకే గొడుగు కింద ఉన్న అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ అభివృద్ధి కేంద్రం.
విక్రమ్-1 పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో తయారైన రాకెట్. ఇందులో 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్లను అమర్చారు. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్. దేశంలోని తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 2022 నవంబర్ 18వ తేదీన ఉదయం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మొత్తం ప్రయోగానికి ప్రారంభ మిషన్ అని నామకరణం చేశారు. దేశంలో ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి రాకెట్ విక్రమ్-ఎస్. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడైన విక్రమ్ అంబాలాల్ సారాభాయ్కు నివాళిగా తొలి ప్రైవేట్ రాకెట్కు విక్రమ్-ఎస్ సారాభాయ్ అని నామకరణం చేశారు. విక్రమ్-ఎస్ రాకెట్ను హైదరాబాద్కు చెందిన సర్క్యూట్స్ ఏరోస్పేస్ అనే ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. స్కైరూట్ ఏరోస్పేస్ అనే ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది. ప్రైవేట్ రంగంలో రాకెట్ను అభివృద్ధి చేసి ప్రయోగిస్తుండడం దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. విక్రమ్-ఎస్ రాకెట్ 3 పేలోడ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ఇందులో విద్యార్థులు తయారు చేసిన 2.5 కిలోల పేలోడ్ సైతం ఉంది. స్పేస్ కిడ్స్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీనిని తయారు చేశారు. ఇన్ స్పేస్ క్లియరెన్స్ దేశంలో అంతరిక్ష సాంకేతిక రంగ నూతన సంస్థలకు ప్రోత్సాహం, నియంత్రణలకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇన్ స్పేస్ సంస్థ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ 3 వేరియంట్లలో విక్రమ్ రాకెట్ను డెవలప్ చేస్తుంది. విక్రమ్-1 రాకెట్ 480 కిలోల పేలోడ్ను తక్కువ ఎత్తు ఉన్న కక్షలోకి మోసుకెళ్లగలదు. విక్రమ్-2 595 కిలోలు, విక్రమ్-3 815 కిలోల పేలోడ్ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి మోసుకెళ్తాయి. జిఎస్ఎల్వి F-12 ప్రయోగం విజయవంతం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శ్రీహరికోటలోని సార్ అంతరిక్ష కేంద్రం నుంచి జిఎస్ఎల్వి F-12 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. 2023 మే 29న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆపై నిర్ణీత సమయంలో SVS-1 ఉపగ్రహాన్ని రాకెట్ కక్షలోకి ప్రవేశపెట్టింది. రాకెట్ విజయవంతంతో స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ఉపగ్రహం దేశీయ నావిగేషన్ సేవలు అందించనుంది. జిఎస్ఎల్వి F-12 రాకెట్ పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు, 2232 కిలోల బరువున్న NVS-1 జీవిత కాలం 12 ఏళ్లు. నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ బలోపేతం కోసం భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నావిక్-1 పేరుతో నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించారు. నావిక్-1 ఉపగ్రహం సరికొత్త L5 S-బ్యాండ్ల సిగ్నల్తో పనిచేసే విధంగా రూపొందించారు. ఈ ఉపగ్రహం వల్ల భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు తెలియజేయడం, ఆపద సమయంలో భూగోళానికి సంబంధించిన సమాచారం అందించడం, వాహన చోదకులకు దిశానిర్దేశం చేయడం, ఇంటర్నెట్తో అనుసంధానం ఇలాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కూడా దోహదపడనుంది. LVM-3 M2 ప్రయోగం విజయవంతం. ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన నూతన లాంచ్ వెహికల్ M3, M2 రాకెట్ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో ఒక చారిత్రాత్మక వాణిజ్య ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ రకం రాకెట్ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే తొలిసారి. తొలి ప్రయత్నంలోనే ఇస్రో గగన విజయం సొంతం చేసుకుంది. 2022 అక్టోబర్ 22న అర్ధరాత్రి 12:07:40 స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదికగా ఈ రాకెట్ను ప్రయోగించారు. ఒకేసారి 36 బ్రాడ్ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్లను పోలార్ లోయర్ ఎర్త్ ఆర్బిటల్ LEOలో ప్రవేశపెట్టారు. ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ చేస్తున్న తొలి వాణిజ్యపర ప్రాజెక్ట్ ఇది. బ్రిటన్కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేటెడ్ లిమిటెడ్, భారతీయ ఎంటర్ప్రైజెస్ భాగస్వాములుగా వన్వెబ్ ఇండియా లిమిటెడ్ను ఏర్పాటు చేశారు. వన్వెబ్ ఇండియా 1 పేరిట 36 గ్రహాలను కక్షలో పంపేందుకు వన్వెబ్తో న్యూ స్పేస్ ఇండియా ఒప్పందం చేసుకుంది. వన్వెబ్ లిమిటెడ్ అనేది వివిధ దేశాల ప్రభుత్వ వ్యాపార సంస్థలకు అంతరిక్ష ఇంటర్నెట్ సేవలు అందించే గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 648 శాటిలైట్లను నిర్వహిస్తుంది. GSLV MK3గా ఇన్నాళ్లు పిలువబడిన రాకెట్నే కాస్త ఆధునీకరించి కొత్తగా లాంచ్ వెహికల్ M3
M2గా నామకరణం చేయడం గమనార్హం. జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ కక్ష GTOలోకి శాటిలైట్లను పంపే రాకెట్కే GSLVగా పిలుస్తున్నారు. శనివారం నాటి రాకెట్ GTOకి పంపట్లేదు, LEOలోకి పంపుతుంది. అందుకే దీనిని వేరే పేరు పెట్టారు. జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ కక్షలోకి 4000 కేజీల బరువును, LEOలోకి దాదాపు 8000 కేజీల బరువును తీసుకెళ్లే సత్తా లాంచ్ వెహికల్ M3, M2 రాకెట్ సొంతం. భారత నావికాదళంలోకి INS వాగీర్ అత్యాధునిక ఆయుధ వ్యవస్థ, వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం, గుట్టుగా మోహరించే దమ్ము ఉన్న నూతన జలాంతర్గామి INS వాగీర్ 2023 జనవరి 23వ తేదీన ముంబైలోని నావల్ డాక్యార్డ్లో భారత నావికాదళంలో చేరింది. కల్వరి శ్రేణి జలాంతర్గాముల్లో చివరిది, 5వది అయిన వాగీర్ను నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ లాంఛనంగా భారత నేవీలోకి ప్రవేశపెట్టారు. ఎలాంటి జంకు లేకుండా దాడి చేసే ఇసుక షార్క్ చేప వాగీర్ పేరును దీనికి పెట్టారు. 24 నెలల వ్యవధిలో నేవీలో చేరిన 3వ సబ్మెరైన్ ఇది. మజ్గావ్ డాక్ షిప్బిల్డర్స్ సంస్థ దీనిని తయారు చేసింది. ఫ్రాన్స్ నుంచి బదిలీ చేసిన సాంకేతికతను ఇందులో ఉపయోగించారు. జలాంతర్గామి విశేషాలు: ప్రపంచంలోని అత్యుత్తమ సెన్సార్లను దీనిలో అమర్చారు. వైర్ ఆధారిత టోర్పేడోలున్నాయి. దీని ద్వారా సముద్ర అంతర్భాగం నుంచి క్షిపణులను సముద్ర జలాల నుంచి లక్ష్యాలపైకి ప్రయోగించవచ్చు. శక్తివంత డీజిల్ ఇంజన్తో పనిచేస్తుంది. శత్రు టార్పేడోలను ఏమార్చే నూతన స్వీయ రక్షణ వ్యవస్థతో దీనిని బలోపేతం చేశారు. టెలికాం, సైబర్ సెక్యూరిటీ నిబంధనలను జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. జాతీయ కమ్యూనికేషన్ నెట్వర్క్ సంస్థలు సేవలకు రక్షణగాను, భద్రతాపరమైన సంఘటనలను నివేదించడానికి, బహిర్గతం చేయడానికి సంస్థలకు ఖచ్చితమైన సమయ వ్యవధితో పాటు మరిన్ని అంశాలతో టెలికమ్యూనికేషన్ చట్టం 2023 కింద టెలికాం, సైబర్ సెక్యూరిటీ రూల్స్ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం టెలికాం సంస్థల నుంచి ట్రాఫిక్ డేటా, ఇతర డేటా, మెసేజ్ల సారాంశం కాకుండా ఇతర డేటాలను కోరే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదా దాని అధికార సంస్థలకు ఉంటుంది. ఇచ్చిన సమాచారాన్ని టెలికాం సంస్థలు గోప్యంగా ఉంచుతాయి. ఈ నిబంధనల ప్రకారం టెలికాం సంస్థలు ఒక చీఫ్ టెలికమ్యూనికేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ను నియమించాల్సి ఉంటుంది. 1885 నాటి ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1933 నాటి ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ చట్టం స్థానంలో ఈ చట్టం 2023 నుంచి అమల్లోకి వచ్చింది. కార్బన్ డయాక్సైడ్ను ఇంధనంగా మార్చే కొత్త సాంకేతికత. భూతాపానికి కారణమయ్యే గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించేందుకు కొత్త పరికరాన్ని అమెరికాలోని మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. ఎలక్ట్రోకెమికల్ వ్యవస్థల ద్వారా కాలుష్యకారక కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగకరమైన ఉత్పత్తులు, రవాణా ఇంధనం, రసాయన ఫీడ్స్టాక్లు మరియు భవన నిర్మాణ సామగ్రిగా, రసాయనాలు, ప్లాస్టిక్గా మార్చేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆర్థికపరమైన కారణాలతో ఇవి ఆచరణాత్మక ఫలితాలు ఇవ్వడం లేదు. INS విక్రాంత్ జల ప్రవేశం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేసి నిర్మించిన అత్యంత భారీ విమాన వాహక యుద్ధ నౌక INS విక్రాంత్ 2022 సెప్టెంబర్ 2న జల ప్రవేశం చేసింది. కేరళలోని కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ CSL ఇందుకు వేదికగా మారింది. భారీ యుద్ధ నౌకలను సొంతంగా నిర్మించుకునే సామర్థ్యం గల అమెరికా, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్ దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. ఈ బాహుబలి యుద్ధ నౌకను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం మాట్లాడుతూ విక్రాంత్ అంటే విజయం అని, విక్రాంత్ కేవలం యుద్ధ నౌక కాదని, దేశ నైపుణ్యాలకు, ప్రతిభకు సిసలైన తార్కాణమని ఉద్ఘాటించారు. నౌకాదళానికి కొత్త పథకం. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో రూపొందించిన నౌకాదళ నూతన చిహ్నాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఇది చారిత్రాత్మక దినం. ఈ జెండాను శివాజీకి అంకితం ఇస్తున్నాం అన్నారు. INS విక్రాంత్పై నూతన పథకాన్ని మోదీ ఎగురవేశారు. నావికాదళానికి కొత్త జెండా చేరింది. ఇందులో ఎడమవైపు పైభాగాన జాతీయ జెండా ఉంది. కుడివైపు కింది భాగంలో ఛత్రపతి శివాజీ ప్రేరణతో ఒక చిహ్నాన్ని చేర్చారు. నీల రంగులో అష్టభుజి ఆకారంలో ఉన్న ఈ చిహ్నంలో 2 బంగారు రంగు బోర్డర్లున్నాయి. అష్టభుజి ఆకారాన్ని ఈ 2 బోర్డర్ల లైన్లను శివాజీ నౌకాదళం చిహ్నం నుంచి తీసుకున్నారు.
అష్టభుజి 8 దిక్కులకు సూచిక అని, అన్ని దిక్కుల్లోనూ నౌకాదళం దుర్భేద్యమని తెలియజేయడానికి ఈ చిహ్నాన్ని డిజైన్ చేసినట్టు నావికాదళం వెల్లడించింది. అష్టభుజి మధ్య భాగంలో 4 సింహాల జాతీయ చిహ్నం లంగరు యాంకర్ గుర్తు డిజైన్ చేశారు. దాని కింది భాగంలో నావికాదళం మోటో సం నో వరుణ దేవుడా మాపై కరుణ కురిపించు కనిపిస్తుంది. దీన్ని ఋగ్వేదం నుంచి స్వీకరించారు. దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ బార్ ఓఎస్ డిజిటల్ ఇండియా కళను సాకారం చేసే దిశగా ఫోన్లలో ఉపయోగపడే బార్ ఓఎస్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేసింది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్ స్వయంగా బార్ ఓఎస్ను పరీక్షించి విజయవంతమైందని ప్రకటించారు. బార్ ఓఎస్ గురించి విదేశీ ఓఎస్పై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి స్థానికంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం బార్ ఓఎస్ పేరిట దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధికి నిధులు సమకూర్చింది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్, ఆండ్రాయిడ్, ఆపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. బార్ ఓఎస్ వీటికంటే కొంత భిన్నమేనని చెప్పాలి. ఇది ఒక ఉచిత ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది నో డిఫాల్ట్ యాప్స్ ఎన్డిఏతో వస్తుంది. అంటే బార్ ఓఎస్ను ఇన్స్టాల్ చేసుకున్న ఫోన్లో ఎలాంటి యాప్లు కనిపించవు. పాస్లో బాగా నమ్మకమైన, ప్రభుత్వ అనుమతి ఉన్న అన్ని రకాల భద్రత, గోప్యత ప్రమాణాలు కలిగిన యాప్లు మాత్రమే ఉంటాయి. ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో స్థాపించిన జే&కే ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ జెన్కాప్స్ అనే లాభాపేక్ష లేని స్టార్టప్ కంపెనీ బార్ ఓఎస్ను అభివృద్ధి చేసింది. నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ కింద కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నిధులు అందిస్తుంది. SSLV D2 పరీక్ష విజయవంతం. ఇస్రో శాస్త్రవేత్తలు మొదటిసారిగా చిన్న ఉపగ్రహ వాహక నౌకను SSLV రూపొందించింది, ప్రయోగించి విజయవంతం చేశారు. తిరుపతి జిల్లాలోని సార్లో ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఇది ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువు గల EOS-07 ఉపగ్రహంతో పాటు అమెరికా అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్ 1 చెన్నై స్పేస్ క్విడ్స్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల అజాదీసాట్-2ను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో ప్రవేశపెట్టింది. EOS-07 ఇది 156.3 కిలోల బరువున్న ఉపగ్రహం. ఇస్రో ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. ఈ మిషన్ లక్ష్యం మైక్రోసాటిలైట్ కొత్త సాంకేతికతలకు అనుకూలమైన పేలోడ్ సాధనాలను రూపొందించడం, అభివృద్ధి చేయడం. భవిష్యత్తులో ఉపగ్రహాల ప్రయోగాలకు ఇది ఎంతో అవసరం కానుంది. ఈ ఉపగ్రహం ద్వారా భూమిపైన, సముద్రాల్లోని వాతావరణ మార్పులను గుర్తించవచ్చు. జానుస్ 1 బరువు 10.2 కిలోలు. అంటారిస్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ఆధారంగా రూపొందించిన స్మార్ట్ శాటిలైట్ మిషన్ ఇది. అజాదీసాట్-2 బరువు 8.7 కిలోలు. ఇది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 750 మంది బాలికల సంయుక్త ప్రయత్నం. దీనిని చెన్నైలోని స్పేస్ కిడ్స్ ఇండియా ఆధ్వర్యంలో తయారు చేశారు.